బిగ్ బాస్‌లో ట్యూస్‌డే రోజు జరిగిన గొడవల్లో ఎవరిది రైట్, ఎవరిది రాంగ్ అనేది చిన్నగా చెప్తాను చూడండి. పూర్తి వీడియోని కింద లింక్ ఉంటుంది. క్లిక్ చేసి వెళ్ళండి చూడండి. ఫస్ట్ ఇమాన్యుల్, తనుజ విషయాల్లో స్టార్ మా వాళ్ళు ఒక క్వెషన్ పెట్టి మీ సపోర్ట్ ఎవరిది, ఎవరిది రైట్ అనుకుంటున్నారని అడిగితే అక్కడ వాళ్ళే చెప్పారు. అంటే చాలా మంది చెప్పింది వాళ్ళంటే వాళ్ళకి తెలుస్తది కదా! ప్రజలు ఎక్కువ మంది వ్యూవర్స్ ఏమనుకుంటున్నారని. అప్పుడు తనుజకి ఫుల్ సపోర్ట్. చాలా అంటే ఇమాన్యుల్ పేరు ఎక్కడన్నా ఉంటదేమోనని కొన్ని మెసేజ్‌లలో లైన్ పెట్టి చదువుతూనే ఉన్నాను గానీ, ఇమాన్యుల్ పేరే దొరకలేదు నాకు. పూర్తిగా అంటే తనుజ వైపే ఉన్నారన్నమాట ఎక్కువ శాతము. సో, అది అంతగాను యునానిమస్‌గా ఆల్‌మోస్ట్ తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ నామినేషన్స్ గొడవ విషయంలో. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయంలో గానీ, సరే ఓకే. సో, నాకు కూడా అనిపించిందేంటంటే ఓకే. నాకు కొద్దిగా తనుజ వైపే కొద్దిగా న్యాయంగా అనిపించింది. ఎందుకో ఇమాన్యుల్ ఇప్పటి వరకు ముందు నుంచి అట్లా స్ట్రెయిట్‌గా అట్లా ఉంటే బానే ఉండేది. సడెన్‌గా ఇప్పుడు మాత్రం అలా గట్టిగా మాట్లాడుతూ ఆ రకంగా చేయడం అనేది ఎలా అనిపించిందంటే ఇమాన్యులే కొద్దిగా నెగెటివ్ కనబడింది. తర్వాత కళ్యాణ్ అండ్ సంజన గారి విషయానికొచ్చేసరికి సంజన గారు అన్నెసెసరీగా పర్సనల్ విషయాలు మాట్లాడతారు. కావాలని పోక్ చేసేలా మాట్లాడతారు. కళ్యాణ్ విషయానికొచ్చినప్పుడు కళ్యాణ్ నాకు కరెక్ట్ అనిపించింది. కాపోతే తనుజని కళ్యాణ్ నామినేట్ చేయాలనుకున్న విషయం అయితే నాకసలు క్లారిటీనే లేదు పెద్దగా. దాంట్లో ఏమీ అస్సలు లేదు. కానీ ఏదో తనకి సపోర్ట్ చేయడం కోసం తన కోసం బిల్డప్ ఇస్తూనే నువ్వు నన్ను నామినేట్ చేసావని చెప్పి ఇంకా పగబట్టారు సంజన గారు. ఆ పగలో ఏమేమో మాట్లాడుతున్నారు. ఇంక పర్సనల్‌గా కూడా మాట్లాడుతూ తన ప్రొఫెషన్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ఇంకా మనోడికి చాలా కోపం వచ్చింది. సీరియస్‌గా ఊరుకోను అంటూ ఉన్నాడు. ఈమైతే ఇంక అంటూనే ఉంటది ఏదో ఒకటి. ఆమైతే ఊరుకోదు. సంజన గారు ఇప్పటి వరకు మంచిగా అనిపించేవాళ్ళు గానీ నాకు మొన్నటి వరకు కూడా అరే ఈవిడ వెళ్ళిపోకూడదు, గేమ్ డౌన్ అయినా గానీ మళ్ళీ ఉండాలి, ఏదో రకంగా ముందుకు రావాలి అనుకున్నాను. కానీ ఆవిడేంటో కిందకెళ్తున్నారు గానీ ఇంకా పైకి రావట్లేదు అనిపించింది. ఇలా మెయిన్‌గా జరిగినది వీళ్ళిద్దరి మధ్యనే గొడవలు. వీళ్ళిద్దరి విషయాల్లో నిన్నటి విషయం చూసుకుంటే గనక ఎవరిది కరెక్టు అంటే ఇటు ఇమాన్యుల్, తనుజ విషయాల్లోనేమో తనుజ, కళ్యాణ్ అండ్ సంజన గారి విషయంలో ఏమో కళ్యాణ్. మరి కళ్యాణ్ నామినేషన్స్‌లో ఉన్నాడు. నేనైతే కళ్యాణ్‌కి ఓటు వేశాను. ఎందుకేసానంటే ప్రతి వారము నా ఒపీనియన్ మారుతూ ఉంటది. ఒక్కొక్కరు నాకు ఒక్కొక్కసారి పాజిటివ్‌గా కనిపిస్తారు. నాకు 2, 3 వీక్స్ నుంచి కళ్యాణ్ పాజిటివ్‌గా కనిపిస్తున్నారు కాబట్టి కళ్యాణ్‌కి వేశాను. అంతకుముందు సంజన గారికి వేశాను. తనుజకి వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనకి ఎక్కువ సపోర్ట్ ఉంది. ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నాకు ఎవరికి వేయాలనిపిస్తే అలా వేస్తూ ఉంటాను. సో, మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించిన అంటే ఎవరు ఏం చేశారు అండ్ టాస్క్ విషయంలో కూడా ఎలా ఉంది ఏంటి అనేది హౌస్‌లో సిట్యుయేషను నేను ఫుల్ వీడియోలో చెప్పాను. లింక్ ఓపెన్ చేసి చూడండి. మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. థాంక్ యూ.